ఏం చేస్తున్నారు అత్త? గోంగూర పప్పు చేసుకుందాం అయితే. ఎవరి కోసం చేస్తున్నారు అత్త గోంగూర పప్పు? కొడుకు అడిగాడనా? అంతే, కోడల కోసం ఏం చేయకండి. రేపు చేసుకుందాం అయితే మునక్కాయ టమాటా. ఎంత ఇసుకుందో చూడు. 2 సార్లు కడిగితే ఇసుక వేసి మళ్ళీ 1.5 గిద్ద వేస్తున్నారు. కొంచెం గిద్ద పైన కొంచెం వేసారు. ఇది పప్పుకి కొంచెం నీళ్ళు తీసుకున్నాము. చింతపండు. ఓకే, మనం కడిగి పెట్టుకున్న గోంగూర. ఓకే, గోంగూరతో పాటు మిరపకాయలు, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నారు. 10 తీసుకున్నారు. కావాలంటే తర్వాత తీసేసుకున్నాం. వేస్తున్నా ఎనిపేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ వేసారా? ఒక సాంబార్ కారం, పసుపు. ఇదేమో తాలింపుకి. ఇది జీరా పప్పులు అయితే వేస్తా. భలే కట్ చేస్తున్నా. కత్తిపేట నుంచి కత్తికి మారేసా. ఇంకేం వేయాలి దాంట్లో? మూత పెట్టేయడమే. పసుపు వేసాం, ఉప్పు వేయలేదు. పప్పు, గోంగూర, పచ్చిమిరపకాయలు, ఆనియన్, కొంచెం కారం, పసుపు, చింతపండు, అన్ని వేసా. ఓన్లీ ఉప్పు ఒకటే ఇలా లాస్ట్ లో వేద్దామా? వెళ్ళిపోయేటప్పుడు. సరే, మూత పెట్టేద్దాం. పెట్టేసి కారం ఉంది చాలే. తర్వాత వెళ్ళిపోయాక చూసుకోనండి. ఎన్ని విజిల్ రావాలమ్మా? ఒక 4 విజిల్స్ చూద్దాం. 3 విజిల్స్ అయిపోద్ది. అత విజిల్ తీయండి అత. అచ్చా, కుక్కర్ మూత తీయండి. అయ్యి కాలుతుంది. మధ్య కుక్కర్ విజిల్ తీయడం, కుక్కర్ మూత తీయడం రాదు. కుక్కర్తో జిమ్మిక్కులు చేస్తుంది. అమ్మా, మనం ప్రెస్ చేస్తే ఇలా లేస్తుంది. పప్పు బాగా ఉడికిపోయింది అత్త. మొత్తం ఒకటి కావాలంటే తర్వాత చూసుకో. వద్దమ్మా, పచ్చిమిరకాయ బాగా మెదగాలి. ఇప్పుడు ఇంక తిరగమాత వేసుకోవడమేనా? ఇవి సరిపోతాయా? 3. ఓకే, ఫస్ట్ అదేనా? అది యాగం. ఓకే, మనం ఇందాక ఎత్తి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ఇలాగే వేసేదా? నేనైతే ముందు ఆవాలు అవన్నీ వేస్తాను. ఓకే, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర. చూడు, చిన్నపాయ ఎర్రగైంది చూడు. వాటితో పట్టేసి కొంచెం ఇంగువ. పప్పుకి, గోంగూర పప్పుకి, వంకాయకి బ్రహ్మాండం.